మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం శిరీష. గురుగారు, ఏలినాటి శని ప్రభావం ఈ వృశ్చిక రాశి వారికి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? ప్రారంభమైన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? తెలియజేయండి. మనకి ఏలినాటి శని అనగానే చాలా బ్యాడ్ చేస్తుందేమో అనుకుంటారు. ఫస్ట్ ఆ దురభిప్రాయం నుంచి బయటకు వచ్చేయాలి వీళ్ళు. బ్యాడ్ చేసినా కూడా క్రమశిక్షణ నేర్పిస్తుంది వాళ్ళకి. తర్వాత వాళ్ళ లైఫ్ని సెట్ చేయాలి కాబట్టి అన్నీ తీసి పడేసిన తర్వాత లైఫ్ని సెట్ చేయాలి కాబట్టి మళ్ళీ మంచి జాబ్ని ఇస్తుంది, మంచి భార్యని ఇస్తుంది. ఈ ఏలినాటి శని టైంలో ఫస్ట్ భార్య కూడా విడాకులు కూడా ఇవ్వచ్చు, భార్యలు ఉన్న భార్యలు తన్నొచ్చు. వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుంది. అంతేగాని మామూలుగా కేవలం ఇది మామూలుగా ఈ ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఇలా జరిగిపోతుందని అనకూడదు అనమాట. మనం ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పుడు దగ్గరగా మనం ఇంకా 16 నుంచి 17 సంవత్సరాల తర్వాత ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇప్పుడు నుంచే మనం వాళ్ళకి గుండెలో హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తున్నాం. కాబట్టి మనము ఏం చేయాలండి అని అంటే, ఇప్పుడు వీళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే 2039 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. శని తులారాశిలోకి 2039 జనవరి నెలలో రఫ్గా వస్తుంది. అక్కడి నుంచి 2.5 సంవత్సరాల పాటు తులలో ఉండి, ఆ తర్వాత మళ్ళీ 2.5 ఏళ్ళు మళ్ళీ మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి తులలోకి రావాలా, వృశ్చికంలోకి రావాలా. తర్వాత 2.5 ఏళ్ళ తర్వాత వృశ్చికం తర్వాత మళ్ళీ 2.5 ఏళ్ళు ధనుస్సులోకి వెళ్ళాలి. అప్పుడు పరిపూర్ణంగా పూర్తవుద్ది. అంటే ఇంచుమించు మనం 2039 జనవరిలో స్టార్ట్ అయితే 2039 అదొక 7 ఏళ్ళు, 2046 ప్లస్ ఇంకొక 6 నెలలు, 2046 సంవత్సరము ఆగస్టు నెలకి మనకి అంతవరకు కూడా వీళ్ళకి ఏలినాటి శని ఉంది. అయితే ఇప్పుడు మనము శని తులలో ఉన్నప్పుడు అంటే 2039 ఆ సంవత్సరాల్లో జరిగేటటువంటి పరిణామాలు ఏంటంటే, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉద్యోగాలు కోల్పోవడం, వ్యాపారాల్లో నష్టాలు రావడం, అలాగే వైద్యాలు. నువ్వు షుగర్ వ్యాధి ఉందని ఆయన స్వీట్లు తినకంటే నన్ను ఎవడో చూడలేదు కదా అని టపీమైన స్వీట్లు చాలా ముసలోళ్ళు తినేస్తూ ఉంటారు. ఎందుకంటే పాపం నాలుకను చంపుకోలేరు. దానివల్ల కాలు తీసేస్తారు దెబ్బతింటే. కళ్ళు చూపులు పోతాయి, కిడ్నీలు పోతాయి. ఈ రకమైనటువంటి బాధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. భార్యాభర్తల మధ్య తగులాడుకోవడం, వ్యయం, ఖర్చు, అనవసరమైనటువంటి పెళ్ళి. ఫస్ట్ ఒక పెళ్ళి చేసేస్తారు ఎంక్వైరీ చేయకుండా, బాగా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి చేసేస్తారు. తర్వాత వాళ్ళు వారం రోజులు కూడా పట్టుమని అన్యోన్యంగా ఉండరు. డాడీ అని ఈ అమ్మాయి వచ్చేస్తుంది, వాడేమో అమ్మమ్మీ అని వాడు వెళ్ళిపోతాడు పుట్టింటికి చిన్నపిల్లలాగా. ఆ తర్వాత ఆ పెద్ద గాడిదలు పెళ్ళిళ్ళు చేసినటువంటి వాళ్ళ యువతల వాళ్ళు కూడా వాళ్ళు సర్ది చెప్పి నోర్మూసుకొని 2 తన్ని కాపరాలు చేయకుండా జడ్జి గారు, పోలీస్ ఆఫీసర్ గారు అని పోలీస్ స్టేషన్లకి, కోర్టులకు పోతారు. ఈ విధంగా వివాహం డమాలు 1 కోటి రూపాయలు ఖర్చు, అనవసరమైన ఖర్చు అంటారు దీన్ని. అండ్ ఈ వృశ్చిక రాశి వారికి అసలే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. వీళ్ళకి గొడవలు పెట్టేయాలి అంటే ఏం చేస్తారు, తేలు పటక్మని అంటే దెప్పుడు మాటలు మాట్లాడతారు. ఇది చాలా డేంజర్. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేయాలంటే డేంజర్ మాటలు మాట్లాడకుండా కంట్రోల్ కనుక చేసుకోకపోతే ఏలినాటి శని టైంలో డేంజర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత శని 2041 సంవత్సరానికి గాను మనకి తులారాశిలోకి వచ్చేసాడు. తులారాశిలో శని వచ్చేస్తుంది. బ్రహ్మాండంగా ఇనప బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఆయిల్ బిజినెస్ వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. పిల్లలు కావాలనుకునేటటువంటి వాడు ఆడపిల్లల సంతానము ఇవన్నీ కూడా జరుగుతాయి. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఈ యొక్క 41 నుంచి స్టార్ట్ అయ్యి 40, 2.5 ఏళ్ళు, 43 ఎండింగ్ అంటే 44 సంవత్సరం తీసుకుంటే అక్కడి నుంచి ఇంకో 2.5 సంవత్సరాలు అంటే దగ్గరగా మనకి 48వ సంవత్సరం 2048 ఆగస్టు నెలకి 3వ ఫేజ్లోకి వచ్చేస్తాం మనం. అంటే ధనుస్సు రాశిలోకి వచ్చేస్తాం. సో ఈ ధనుస్సు రాశిలోకి మనం ఈ ఏలినాటి శని రావడం వల్ల పెద్దలందరినీ కూడా గౌరవిస్తారు. వీళ్ళు పూజలు, ఉపనస్కారాలు, దేవుడు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అప్పుడు వీటి వల్ల
మనము లాస్ అయ్యామండి అనేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పూజా స్టోర్స్ చాలామంది పెట్టారు. ఇప్పుడు ఏలినాటి శని జరగట్లేదు కాబట్టి లాభాలు బాగా జరుగుతున్నాయి. కానీ ఏలినాటి శని జరిగినప్పుడు ఒక్కొక్కసారి లాభాలు దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారాలు చేస్తే బాగుండదు అనేటటువంటి వాళ్ళు ఈ రాశి వాళ్ళు తీసుకోవాలా. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగం, బిల్డర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ వ్యాపారాల్లో మంచి సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. స్కూళ్ళు, కాలేజీలు, తర్వాత ఈ యొక్క హోటళ్ళు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, ఇలాంటి డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి బ్రహ్మాండంగా జరుగుతుంది. కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఆ తర్వాత ఈ యొక్క పోస్ట్ ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా అధికమైనటువంటి పారితోషికాలు లభిస్తాయి, అధికమైనటువంటి గౌరవాలు లభించడం అనేటటువంటి జరుగుతాయి. మొత్తం మీద ఓవరాల్గా ఈ యొక్క శని మహర్దశ, ఏలినాటి శని అనేటటువంటిది, మొత్తం మీద ఏలినాటి శని అనేటటువంటిది కంప్లీట్గా మనకి ఈ యొక్క శని ధనుస్సు రాశిలో రావడం ద్వారా మనకు కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. గతంలో మనం కొన్ని స్థలాలు కొన్నాం, ఆ స్థలాలన్నీ కూడా నకిలీవని చెప్పేసి వీళ్ళంతా కూడా ఫైటింగ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఈ యొక్క స్థలాలన్నింటినీ కూడా మీరు పోలీస్ సపోర్ట్తో కానీ లేదా దేంతో కానీ రౌడీల దగ్గర నుంచి మీరు రక్షించుకోవాల్సినటువంటి అవసరం మీకు అధికంగా ఉంది. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుంటే వీళ్ళందరికీ కూడా బాగుంటాయమ్మా. గురుగారు, పరిహారాలు అన్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? ముఖ్యం ఈ యొక్క ఏలినాటి శనికి పరమేశ్వరుని పూజించాలి, మృత్యుంజయ జపం పఠించాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కం వందన ఆత్మృత్యోర్మక్షయామ అమృతాత్. ఈ యొక్క మనకి ఈ శివమంత్రాన్ని, అలాగే శనేశ్వర మంత్రాన్ని, ఓం శనేశ్వరాయ నమః అంటూ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసుకోవడం, అలాగే శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవడం, అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు, తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మనకి ముందుకెళ్తుందమ్మా. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా, అండ్ ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామి వారికి, అలాగే ఈ యొక్క శ్రీనివాసుడికి వీళ్ళ దాన ధర్మాలు చేసుకుంటూ పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వీళ్ళందరూ కూడా ఏలినాటి శనిలో జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క వికలాంగులకి, తర్వాత ఈ బయట ఉన్నటువంటి అనాథలకి, సాధువులకి, వీళ్ళందరికీ కూడా పంచుకుంటే, దానాలు చేసుకుంటే బాగుంటుందమ్మా. గురుగారు, ఓవరాల్గా ఈ వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఇప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.